అంటే వెనుపోటు దాడనుకున్నా, అది జీవితంలో ఒక మచ్చ అనుకున్నా ఆయన ఎక్కడ దాన్ని పట్టించుకోలేదు. ఆయన వాదన ఏదైతే ఉందో ఆ రోజున చేయాల్సిన పరిస్థితుల్లో రాజకీయాల్లో అదే కరెక్టు. ఆ రోజులో నేను కో పైలట్గా ఉన్నాను కాబట్టి ఒక పైలట్ ఆయన సర్జరీ కోసం వెళ్ళాడు. ఆయన సర్జరీ కోసం వెళ్ళి చేయించుకుంటున్నప్పుడు ఆ టీంని నడపడం కోసం గణేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి నాదెండ్ల భాస్కరరావు నివాసం దగ్గరికి వెళ్దాం. నాదెండ్ల భాస్కరరావు నివాసం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, నాదెండ్ల భాస్కరరావు నివాసం దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి? ఎవరో అక్కడికి వస్తూ ఉన్నారు నాదెండ్ల భాస్కరరావు మరణ వార్త తెలిసిన తర్వాత? రైట్ రోహిత్, అయితే ఇది నిజంగా జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇంటి దగ్గరే ఉన్నాము. ఇంటి దగ్గర పరిస్థితులు కూడా ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆయన ఒక భౌతికాయాన్ని గంట 2 గంటల్లోని ఇక్కడ నివాసం దగ్గరికి అయితే తీసుకొస్తారు అన్నట్టు సమాచారం కూడా అందుతోంది. అయితే ప్రెసెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ వార్త తెలిసిన తర్వాత ఆయన్ని అభిమానించే అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాదెండ్ల భాస్కర్ రావు ఇటు 1935లో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రిగా, ఇటు సీనియర్ రాజకీయ నాయకుడిగా కూడా పనిచేశారు. ఇదే కాకుండా ఇటు ఎన్టీ రామారావు గారితో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించిన ఘనత పొందింది. అయితే ఇటు 1983లో కూడా ఆర్థిక మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇటు 1984 నుంచి అంటే ముఖ్యంగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కూడా 31 రోజుల పాటు కూడా ఆయన చేశారు. అయితే ప్రెసెంట్ ఇక్కడ మనం ఇల్లు చూస్తున్నాం కదా, ఇదే ఇంట్లోని నాదెండ్ల భాస్కర్ రావు గారు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడే ఆయన చివరి క్షణం వరకు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి కాంటినెంటల్ హాస్పిటల్ కంటే ఆయన యొక్క వృద్ధాప్యం సమస్యలతో బాధపడుతూ ఇదే ఇంటి నుంచి ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఇంటికి సంబంధించి ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. మొత్తం కూడా ఆయనకి మొక్కలంటే ఎంత ప్రాణమో కూడా మనం చూడొచ్చు. ఇటు చుట్టుపక్కల మొత్తం కూడా మొక్కలు అన్నవి ఆయన పెంచుకుంటున్న దృశ్యాలు మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ ఆయనకి సంబంధించి అందరూ కూడా అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందా అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ప్రెసెంట్ ఇంటి దగ్గరికి సంబంధించి భౌతికాయాన్ని తీసుకురావడానికి మరొక గంట నుంచి 2 గంటల పాటు సమయం పడుతుంది అని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పరామర్శించడానికి. ప్రెసెంట్ ఇల్లు మొత్తం కూడా చూడొచ్చు ఏ విధంగా బోసిపోయిందో. అండ్ ఇక్కడ ఆయన చూస్తున్నారు కదా, ఆయన యూజ్ చేసిన ముఖ్యంగా ఈ ఇల్లు చూడండి అసలు ఎంత చిన్న, అంటే మొత్తం కూడా బోసిపోయింది. ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి ఇక్కడే ఉండడం కావచ్చు, మొత్తం చుట్టూ కూడా ప్రకృతి సంబంధించి ఆయన ప్రకృతి ప్రేమికుడు అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంటి చుట్టూ కూడా ఆయన ఏ విధంగా మొక్కలు పెట్టుకోవడం కావచ్చు. అండ్ ఇంట్లో కూడా ప్రెసెంట్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి హాల్లో ఒక్కసారి మనం చూడొచ్చు ఆయన యొక్క ఫోటోని మనం క్లియర్గా చూడొచ్చు. ముఖ్యంగా ఇంట్లోని అంటే హాల్లోని ఏ విధంగా ఆయన యొక్క ఫోటో అన్నది ఇక్కడ ఉందో. అయితే ప్రెసెంట్ ఈ వార్త వినిన తర్వాత ఇటు ఆయన్ని అభిమానించే అభిమానులు కావచ్చు, లేకపోతే పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మనం ఒకసారి చూద్దాం, ఒకసారి లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఎలా ఉంటుంది ఏంటి ఆయన కుటుంబానికి సంబంధించి మనం ఒకసారి ఇంట్లో కూడా వెళ్దాము. మొత్తం ఆయన ఎంత డిసిప్లిన్, ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఆయన డిసిప్లిన్ అంటే ఎంత ప్రాణం ఇస్తారు. ఇటు టైం సెన్స్ కావచ్చు, పర్ఫెక్షన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆయన ఎంత పాటిస్తారు అన్నది కూడా వస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రెసెంట్ ఆయన యొక్క ఫోటో కూడా ఇక్కడ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అంతే సిస్టమేటిక్గా ఉండాలి అని చెప్పి కూడా ఆయన ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి అసలు జీర్ణించుకోలేని విషయం అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన యొక్క కూడా కీలక పాత్రలో కూడా పోషిస్తూ ఉన్నారు ఆయనకి సంబంధించిన వాళ్ళు. సో ప్రెసెంట్ చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి ఇంకా మరి కాసేపట్లోని ఇటు ఆయన భౌతికాయాన్ని తెచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ వార్త తెలిసిన తర్వాత సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇంటి దగ్గరికి వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు కూడా సెక్యూరిటీ మొత్తం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఎవరు కూడా అంటే మామూలుగా వచ్చి చేయడం కానీ. రైట్, ఇక్కడ ఆయనతో పాటు కొంతమంది ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. వాళ్ళతోని భాస్కర్ గారు ఏ విధంగా ఉండేవాళ్ళు ఏంటి అనేది. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన్ని
డైరెక్ట్గా చూస్తూ ఉంటారు. ఆయనతో పాటు వాళ్ళు కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. మరి ఆయన స్వభావం కావచ్చు, లేకపోతే ఆయనకున్న టైం అండ్ పంక్చువాలిటీ ఏదైతే ఉందో వీళ్ళ పట్ల అది ఏ విధంగా ఉండేది, వీళ్ళకి ఎటువంటి మొత్తం కూడా నేర్పిస్తూ ఉండే వాళ్ళు మొత్తం కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, రైట్. కొంచెం మనకి చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి అంటే భౌతికం వచ్చే సమయానికి ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాటర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయనతో పాటు పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇక్కడ మామూలుగా తోట పని చేసే, అంటే ఇక్కడ మొక్కలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఇంటికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో అలర్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన టైం అండ్ పంక్చువాలిటీకి ఆయన ఎంత ప్రయారిటీ ఇస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆయనతో పాటు ఉన్న వాళ్ళల్లో కూడా అదే కనిపించాలి అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితులు మనం చూసాము. మరైతే ఇవాళ ఇలాంటి వార్త ఇంత అకస్మాత్తుగా చనిపోవడం అనేది నిజంగా జీర్ణించుకోలేని విషయం అని చెప్పి ఇవాళ ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే ఇక్కడ చాలా హడావిడిగా నడుస్తూ ఉంది పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లోని ఏ విధంగా ఉంటుందో. అండ్ ఆయనతో పాటు పనిచేసిన సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఆయనతో వర్క్ చేసిన డ్రైవర్స్ కావచ్చు, రైట్. అయితే ఇప్పటికీ మనం ప్రెసెంట్ చూస్తూ ఉన్నాం ఈయనకి సంబంధించి ఈయన గతంలోని ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఈ మొత్తం ఎవరున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో, అంటే ఈయన ఇల్లు ఉంది కాబట్టి, రైట్. గౌతమి, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు భాస్కర్రావుతో పాటు? రైట్, ఒకసారి అండి, సార్తో పాటు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లోని? రైట్. ఇప్పుడు వీళ్ళైతే మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. ముఖ్యంగా కొంచెం ఈ హడావిడ్స్లో అయితే మనకి కనిపిస్తున్నారు. ఒక లేడీ అయితే మనకి కనిపిస్తున్నారు. మరి ఎవరు ఉంటున్నారు సార్తో పాటు ఏంటి అన్న వివరాలు అయితే మనకి చెప్పడానికి ప్రజెంట్ ఎవరు కూడా మనకి అందుబాటులో లేరు. ఎందుకంటే భౌతిక ఆయన తీసుకురావడం దానికి సంబంధించిన ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. మనం క్లియర్గా చూడొచ్చు. రైట్, ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం కూడా మనకి చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మందిని మనం అడుగుతూ ఉన్నాము, బట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. కానీ ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి వస్తున్నారు అన్నట్టు సమాచారం కూడా అందుతుంది. ఇటు నాదెళ్ల భాస్కర్ గారిది భౌతికాయాన్ని కూడా గంట నుంచి 2 గంటల పాటు సమయం పట్టేటట్టే ఉంది అని చెప్పి ఇప్పటికి మనకి అందుతున్న సమాచారం. రోహిత్, రైట్. అంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఇప్పటికి అక్కడికి ఎవరైనా చేరుకున్నారా, లేదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రి దగ్గరికే వెళ్ళారా? అందుకే ఆ ఇంటి దగ్గర కేవలం సెక్యూరిటీ హడావులు మాత్రమే కనిపిస్తుందా? ప్రస్తుతం అందరూ కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గరే ఉన్నారా? రైట్ రోహిత్, ప్రస్తుతం అందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర మొత్తం కూడా మనం చూసుకుంటే కేవలం వర్కర్స్, అంటే ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అంటే ఒక లేడీ మాత్రమే లోపల ఉన్నారు, ఒక పెద్ద ఆవిడ మాత్రమే ఉన్నారు. రిమైనింగ్ మొత్తం ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూసుకోవడానికి ఇక్కడ వేరే దానికి సంబంధించి వాళ్ళైతే మనకి ఉన్నారు. రైట్ రైట్, ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము, ఫోటో అయితే చూపించే ప్రయత్నం చేద్దాము. రైట్ రైట్ సరే, రైట్. అయితే మనకి లోపల కొంచెం వద్దు అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. అంటే సార్కి సంబంధించిన ఫోటో కావచ్చు ఇవన్నీ హాల్లో పెట్టారు. అంటే ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్, అంటే మీడియా రావడం కానీ ఇప్పుడు మాట్లాడడానికి మేము కొంచెం అందుబాటులో ఉండట్లేదు అన్నట్టు కూడా వాళ్ళైతే మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు ఆయన కుమారులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటు కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గరే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మరి అయితే ఈయన భౌతికాయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇటు పొలిటికల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే సినీ వర్గానికి సంబంధించి కావచ్చు, తర్వాత వాళ్ళందరూ వచ్చేటట్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ మొత్తం కూడా జనాలు ఉండడం కావచ్చు, అంటే వాళ్ళు ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ వచ్చేటప్పుడు ఎటువంటి అంతరాయం కలగకుండా మొత్తం కూడా బయట కూడా సెక్యూరిటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. రైట్, మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా వాటర్ కి సంబంధించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఎటువంటి లోపాలు, వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అక్కడ వాటర్ ట్యాంక్ కి సంబంధించిన వాళ్ళే, కానీ అక్కడ ఒక్కరే సెక్యూరిటీ కనబడుతూ ఉన్నారు. మనకి మాజీ ఎంపీ యలమంచిల శివాజీ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడడం. శివాజీ గారు నమస్తే అండి.